హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ముకుంద తన శోభనాన్ని ఆపుకోవడానికి ఎలా ప్లాన్ చేసింది, టోటల్గా శోభనాన్ని ఎలా ఆపేసింది, కృష్ణ ముకుందని ఎలా పసిగట్టింది అనే విషయాన్ని టోటల్లీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్. ముందుగా అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ముకుంద అయితే ఫ్లవర్ తీసుకురావడానికి చెట్టు కింద నుంచుని రూమ్లోకి వెళ్ళడానికి ఇష్టం లేక అక్కడే నుంచి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్, మురారి ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు ముకుంద కోసం. ముకుంద ముకుంద అని కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటారు. అది చూసేసి ముకుంద ఎలా అయినా నేను ఈ ఫస్ట్ నైట్ని తప్పించుకోవాలి, అందుకని ఎలా ప్లాన్ చేయాలని పువ్వు కోసం ఎగురుతున్నట్టుగా ఎగురుతూ పువ్వుని కోస్తూ కింద పడిపోయింది ఫ్రెండ్స్. దాంతో తన కాలు బెలిగిందని, చాలా పెయిన్ వస్తుందని ఆదర్శ్కి, మురారికి ఇద్దరికీ చెప్పింది ఫ్రెండ్స్. అది చూసి ఆదర్శ్, మురారి ఇద్దరు కంగారు పడతారు. అయ్యో, పువ్వు కోసం ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు? నన్ను చెప్తే నేను కోసిచ్చేవాడిని కదా, ఎందుకు నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నావు? ఇప్పుడు చూడు, కాలు నొప్పితో ఇంత ఇబ్బంది పడతావు, అనవసరంగా కాలుకి దెబ్బ తగిలించుకున్నావు, ఇంత చిన్నదాని కోసం ఇంత పెద్ద దెబ్బ తగిలించుకున్నావు, ఇది నీకు అవసరమా అని మురారి, ఆదర్శ్ ఇద్దరు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్కి ఇష్టమైన ఫ్లవర్ ఇచ్చి ఆదర్శ్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను, కానీ ఏం చేయను, ఇలా జరిగింది అంటారు. సరేలే అనగానే నడవలేకపోతుంది. దాంతో ఆదర్శ్ ముకుందని ఎత్తుకొని ఆదర్శ్ని రూమ్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు అయితే కృష్ణ అయితే రూమ్లోనే ఎదురు చూస్తూ ఉంటుంది ఆదర్శ్, ముకుంద, మురారి కోసం. ఈలోపు ఎవరో పవర్ ఆఫ్ చేస్తారు ఫ్రెండ్స్ సడన్గా. వాళ్ళు ఎవరో కాదు, ముకుంద వాళ్ళ అన్నయ్య దేవ్ పంపించిన మనుషులు కృష్ణ మీద ఏదో ప్లాన్ చేయడానికి వచ్చారు. వాళ్ళే మెయిన్ దగ్గర పవర్ బంద్ చేశారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ ఒకటే ఒంటరిగా ఉందని రూమ్లో చూసి కృష్ణను చంపాలనే ప్రయత్నంతోనే వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. కృష్ణ కూడా చాలా భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కరెంటు పోదు అన్నారు కదా, సడన్గా ఎలా కరెంటు పోయింది అని అనుకున్నారు ఫ్రెండ్స్. ఇక వెంటనే కృష్ణ కూడా ఆ ముగ్గురిని చూసేస్తుంది ఫ్రెండ్స్. ఎవరు ఎవరు అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీపీ సార్, ఏసీపీ సార్ అని పెద్దగా అరుస్తుంది. ఈలోపు వార్డ్ బాయ్ వెళ్ళేసి పవర్ ఆన్ చేస్తాడు. పవర్ రావడంతో ఆ దొంగలు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇంకా పవర్ లేకుండా ఉన్నట్లయితే కృష్ణని ఏదో ఒకటి చేసేవాళ్ళే ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారు అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది. ముకుంద చేసే పనుల వల్ల కృష్ణ, మురారి ఇద్దరు బాధపడకుండా చూడు దేవుడా, వాళ్ళు ఇప్పుడే కాస్త సంతోషంగా ఉన్నారు, ముకుంద వల్ల కృష్ణ, మురారి కూడా బాధపడతారని నాకు అనిపిస్తుంది, ముకుంద మనసును మార్చు తండ్రి అని దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటుంది రజని. ఈలోపు మధు వచ్చైతే నీకు కృష్ణ ఫోన్ చేసిందని అడుగుతాడు. నిన్న సాయంత్రం చేసిందిరా, బాగానే ఉన్నావు అని చెప్పింది. కానీ ముకుంద గురించి ఏ విషయం చెప్పలేదు. అయినా పెద్దమ్మ, తనకి తెలిస్తే కదా ముకుంద గురించి ఏ విషయమైనా నీతో చెప్పడానికి, తనకి కూడా ఏ విషయం తెలుసు, అందరికంటే ఎక్కువగా ముకుందని నమ్మేది కృష్ణ అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ అయితే ముకుందని తీసుకుని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, అది చూసి కృష్ణ యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది. ఏమైంది, ఫ్లవర్ కోసం వెళ్ళి దాయి చేసుకున్నావు ఏంటి, కాలు వెనకేలా చేసుకున్నావు, ఎందుకు అసలు ఈరోజు మీరు ఫస్ట్ నైట్ కదా, అంతా ఎందుకు ఇలా జరిగింది అని. కావాలని ఏం చేయలేదు కృష్ణ, అది ఆదర్శ్కి ఇష్టమైన ఫ్లవర్ కదా, తీసుకొని గిఫ్ట్గా ఇద్దామనుకున్నా, అంతలోకి ఎలా అయిపోయింది అంటాడు. సారీ ఆదర్శ్ అని ఆదర్శ్కి సారీ చెప్పి, ఈ టైంలో సారీ ఏంటి, నీకు అసలే దెబ్బ తగిలి ఉంది కదా, ఈ టైంలో నువ్వు నాకు సారీ చెప్తావేంటి అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నీకు ఇష్టమైన ఫ్లవర్ కదా ఇద్దామనుకున్నాను, కానీ ఇలా మిస్ అయ్యింది అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి మరియు ఆదర్శ్ ఇద్దరు కృష్ణని చెక్ చేయి, కృష్ణ కాలు ఏమైనా బెనికిందేమో, ఫ్రాక్చర్ ఏమైనా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్దామా, ఒకసారి చెక్ చేయి నువ్వు అని కృష్ణని అంటూ. సరే ఏసీపీ సార్, చెక్ చేస్తాను అని కృష్ణ అయితే ముకుంద కాలు పట్టుకుని చెక్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కాలు టచ్ చేయకుండానే ముకుంద నొప్పి నొప్పి అని ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం టచ్ చేసిన కావాలని, అది యాక్టింగే అని కృష్ణకి డౌట్ వస్తుంది. ఈ విధంగా నొప్పి ఉంటుందా మరి బెనికితే, ఒక చోట పెయిన్ రావాల్సింది ఇంకో చోట పెయిన్ వస్తుంది. సో ముకుంద అయితే ఏదో దాస్తుంది, కావాలని పెయిన్ లేకపోయినా పెయిన్ ఉందని శోభనం ఆపడానికి ఈ పని చేసిందేమో అని నాకు అనిపిస్తుంది
అవుతుంది అని కృష్ణకి డౌట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే కాలు పట్టుకొని ఏం పర్లేదు బాగానే ఉంది, ఏమీ బెనకలేదు, కొంచెం పెయిన్ కిల్లర్స్ వేసేసి కొంచెం వేడి నీళ్ళు కాపడం పెట్టేస్తే సరిపోతుంది అని చెప్తుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే సరే నువ్వు అది చెయ్యి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద సరే ఆదర్శ్ చూసుకుంటాడులే మనం వెళ్దాం రామ్ అని మురారి అంటూ ఉంటాడు. కృష్ణనైతే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కృష్ణ, నువ్వు నాతోనే ఉండు, నువ్వు పక్కన ఉంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఉన్నాడు కదా, ఆదర్శ్ నీ భర్తే కదా, ఆదర్శ్ నీకు హెల్ప్ చేస్తాడు, నేనెందుకు నీకు నీ దగ్గర అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతైనా ఆదర్శ్తో నేను ఇలాంటి పనులు చేయించుకోలేను, నువ్వు నా పక్కన ఉండు, నువ్వు పక్కన ఉంటే కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దాంతో ఆదర్శ్ మురారి ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. సరే ఆదర్శ్ మన ఇద్దరం వెళ్ళేసి నా రూమ్లో పడుకుందాము, ఇక్కడ కృష్ణ ముకుంద ఇద్దరు పడుకుంటారు, తనకి ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే కృష్ణ హెల్ప్ తీసుకుంటుంది ముకుంద అని చెప్పేసి ముకుంద నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏమైనా కావాలంటే వెంటనే కాల్ చేయి, నేను పక్క రూమ్లోనే ఉంటాను అని ఆదర్శ్ ముకుందకు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్. ఇక కృష్ణకైతే ముకుంద చేసేవన్నీ చాలా డౌట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ముకుంద చేసే ప్రతి పని కృష్ణకి అనుమానంగానే ఉంటుంది. అయితే ముకుంద అది భయపడకుండా నేను సూపర్గా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను కదా, కృష్ణ నన్ను కనిపెట్టలేదు అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే సరే నీకు వేడి నీళ్ళు కావాలి కదా, నేను గ్రీజర్ ఆన్ చేసి వేడి నీళ్ళు తీసుకువస్తాను, నీకు వేడి నీళ్ళు కాపడం పెడతాను అని బాత్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బాత్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఈలోపు ముకుంద ఫోన్కి అయితే కాల్ వస్తుంది ఫ్రెండ్స్. అది చూసి ముకుంద అయితే నార్మల్గానే నడుస్తూ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసి కృష్ణ అయితే చాలా డౌట్ పడింది, ఇదేంటి నొప్పి అన్నది కదా, ఇప్పుడు మామూలుగానే నడిచి సోఫా దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకుంటుంది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, నొప్పి లేకపోయినా కావాలని ఈ శోభనాన్ని ఆపడానికి తను ఇలా ప్లాన్ చేసినట్టుందని నాకు అనిపిస్తుంది. అయినా మనం వెంటనే కన్ఫర్మ్ చేసుకోలేం కదా, 1, 2, 3 టెస్టులు చేయాలి ముకుందకి, అప్పుడే ముకుందని అనుమానించగలం అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణకే ఆశ్చర్యం వేసే పనులన్నీ ముకుంద చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద నాటకాన్ని చూసి కృష్ణ చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా కావాలని ఆదర్శతో శోభనం ఇష్టం లేకుండా చేయడానికి ఇవన్నీ చేసినట్టు ఉందని మన కృష్ణకు కూడా అనుమానం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బలంగా అనుమానం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయినా కృష్ణ వెంటనే తొందరపడకూడదు, ఇంకా మనం చెకింగ్ చేసి తర్వాత ముకుందని అడుగుదామని అంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుందని మంచం మీద కూర్చోబెట్టేసి వేడి నీళ్ళు తీసుకురావడానికని కృష్ణ బాత్రూంలోకి వెళ్తూ ఉంటుంది. నువ్వు అటు ఇటు కదలకు, నీకు ఏమైనా కావాలంటే ప్లీజ్ నన్ను అడుగు, నేను ఇస్తాను, నువ్వు రిస్క్ చేయకు అని అంటూ ఉంటుంది. చాలా బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం కదా, కృష్ణకి అనుమానం రాదే నా మీద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ముకుంద అయితే. ఇక మురారి అయితే ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అయింది, మంచిగా శోభనం సెట్ చేసుకున్నాం, అది జరగకుండా ఇలా ఎందుకు జరిగింది అనవసరంగా అని బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ వస్తుంది. ఎలా ఉంది ముకుందకి, ముకుంద బాగానే ఉంది కదా, ఓకే కదా అని మురారి అడుగుతుంటాడు. ఓకే బాగానే ఉంది, నార్మల్ పెయిన్, తను కొంచెం నడవగలుగుతుంది, పర్లేదు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సారీ ఏసీపీ సార్, ఒకసారి నేనే వద్దన్నాను, ఇప్పుడు మళ్ళీ ఆదర్శ్ ముకుంద వల్ల మన శోభనం ఆగిపోయింది, నన్ను క్షమించండి, మీరు నేనే వద్దన్నప్పుడేమో టైం సరిగ్గా లేదు, ఇప్పుడు మనం సెట్ చేసుకున్నా సరే టైం అనుకూలంగా లేదు, ఏం చేద్దాం, మనం ఎన్నిసార్లు శోభనం చేసుకుందామన్నా ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది, నన్ను క్షమించండి ఏసీపీ సార్ అని కృష్ణ మురారికి సారీ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది ముఖ్యమా, ఇక అది వదిలేసి అసలే దెబ్బతలి ముకుంద బాధపడుతూ ఉంది కదా, ఇప్పుడు మనం దాని గురించి ఏం ఆలోచిస్తాం, శోభన గురించి, నేను దాని గురించి బాధపడతలేదు, ముకుంద గురించే బాధపడుతున్నాను, తనకి ఏమైనా కాలుకి ఫ్రాక్చర్ అయిందా, హాస్పిటల్కి తీసుకెళ్దామా అని మురారి అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం అవసరం లేదు, తనకి చిన్న నొప్పి తగ్గిపోతుంది, ఈజీగా పెయిన్ కిల్లర్స్తో నేను తగ్గించేస్తాను, అదేమీ ప్రాబ్లం లేదు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణకైతే లోపల అనుమానం ఉంటుంది, అసలు నొప్పే లేదు, నొప్పి లేకుండానే
ముకుంద నొప్పి అని అంటుంది. సో నొప్పికి దానికి సంబంధం లేని చోట నొప్పి ఉందంటుంది. సో అక్కడ ముకుంద నాటకం వేస్తుందని నాకు క్లియర్గా అర్థమైపోతుంది. శోభనం ఇష్టం లేక తన నాటకం ఆడుతుందని నాకు అనిపిస్తుంది అని కృష్ణ మనసులో అనుకుంటుంది. తన మనసులో అనుకున్న విషయాన్ని మురారికి అయితే చెప్పలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మురారికి ఈ విషయం చెప్తే మురారి చాలా బాధపడతాడు. వెంటనే మురారికి చెప్పొద్దు, ఇంకా కొన్ని చెకింగ్స్ చేసి కొన్ని ఎగ్జామిన్స్ చేసి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్దామని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ ముకుంద ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. ఇద్దరు ఆదర్శ్ ముకుంద వస్తున్నారు అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే ముకుంద వాళ్ళు రాగానే మురారి అయితే ముకుందని ప్రశ్నిస్తా, ఎలా ఉంది ముకుంద, పర్లేదా, పెయిన్ కొంచెం తగ్గిందా అని ఆదర్శ్ ముకుందని అడుగుతూ ఉంటాడు. తగ్గింది, కొంచెం పర్లేదు, కానీ ముకుంద వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది. అప్పుడేనా వెంటనే ఇంత ఇష్టంగా తీసుకువచ్చావు ఇక్కడికి, ఆయన ఇష్టం లేని ప్లేస్లో నువ్వైనా ఎంతసేపు ఉంటావులే, అంటే పెయిన్తో బాధపడుతున్నావు కదా అందుకే అలా అన్నాను కృష్ణ అంటూ ఉంటుంది. సరే ఇక వెళ్దామన్నావు కదా, సరే వెళ్దాం, మీ ఇద్దరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఆదర్శ్ వెళ్ళేసి రూమ్స్ని చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని వచ్చేస్తాము అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. కుంద మరియు కృష్ణ ఇద్దరు కలిసేసి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆదర్శ్ మరియు మురారి ఇద్దరు కలిసి రూమ్ని చెక్అవుట్ చేసేసి లగేజ్ బ్యాగ్స్ని తీసేసుకుని కార్ దగ్గరికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపే ఇలా అయ్యింది, ఏం చేద్దామని అనుకుంటూ ఉండగా ఇక వాళ్ళు కాలేజ్ జర్నీ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక ముకుంద మరియు కృష్ణ ఇద్దరు కలిసి కారులో కూర్చోడానికి ట్రై చేస్తూ ఉంటారు. సరే మురారి అయితే ఆదర్శని డ్రైవ్ చేయమని అంటాడు. కృష్ణ అయితే ఏమొద్దు, ఆదర్శ్ ముకుంద వెనకాల కూర్చుంటాడు, ముకుంద ఆదర్శ్ ఇద్దరు వెనకాల కూర్చుంటారు, మీరు డ్రైవ్ చేయండి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని ముకుందకి కాలు నొప్పి ఉంటుంది కదా, ఆదర్శ్ వెనక కూర్చుంటే ముకుందకి కొంచెం సాయంగా ఉంటుంది, తనకి ఏదో హెల్ప్ చేస్తాడు. సడన్గా మురారి గారు ఏదైనా బ్రేక్ వేసినప్పుడు ముకుందకి ఆదర్శ్ కొంచెం హెల్ప్గా ఉండాలి, తను పట్టుకోవడానికి కానీ, లేకపోతే కాలు పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే అని మురారి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ముకుంద అయితే కారు వెనకాల కూర్చుని దూరంగా కూర్చుంటాడు. అదేంటి ముకుంద దూరంగా కూర్చుని, ఆదర్శ్కి కొంచెం దగ్గరగా కూర్చో, లేకపోతే సడన్ బ్రేక్ వేసినప్పుడు నువ్వు పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ నువ్వు కూడా ముకుందని దగ్గర తీసుకో, అలా దూరంగా కూర్చుంటే ఎలా, పెయిన్ వచ్చినప్పుడు తనని నువ్వు ఎలా పట్టుకుంటావు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే ముకుంద కొంచెం దగ్గరకు వచ్చి కూర్చో అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి కూడా కూర్చోండి, ఇద్దరు కొంచెం దగ్గరగా కూర్చోండి, ఇప్పుడు నేను ట్రై చేస్తాను కదా, హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే కృష్ణ కూడా అదే అంటది, మేము వచ్చేటప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీరు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. ఇక శోభనానికి ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది. ప్రోమోలో అయితే ఇక ఆదర్శ్ మరియు ముకుంద ఇద్దరికి ముహూర్తం బాగుంది కానీ కృష్ణ మురారి ముహూర్తం బాగాలేదని చెప్తుంది. అది కృష్ణ ముందుగానే ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్. పంతులు గారికి చెప్పేసి మంచి పని కోసమే ఇదంతా చేయిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేపటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. సీరియల్ అయితే ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మనం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. వస్తున్నా, ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మనం కలుపుకుందాం. రేపు ఏం జరుగుతుందో, ఇంటికి వెళ్ళిపోయారు కదా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.